హాయ్ గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే డెహ్రాడూన్‌లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏందంటే ఇండియాలో ఉన్న ఒక ఫేమస్ వింటర్ ట్రెక్ కేదార్‌కంతా ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాం. ఇది ఒక హిమాలయ మౌంటైన్ రేంజ్ కిందకొస్తది. స్ లొకేటెడ్ ఎట్ శాంక్రీ. శాంక్రీ ఏందంటే డెహ్రాడూన్ నుంచి ఒక 200 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో, మనకేందంటే ఒక 10 అవర్ జర్నీ తీసుకుంటది. బై టెంపోలో ఎళ్తున్నాం. నేను బుక్ చేసుకున్న ప్యాకేజ్ వచ్చి ఎకో అడ్వెంచర్ ట్రావెల్స్. ఓకే. ఇదొక ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఎట్ డెహ్రాడూన్. వాళ్ళే మనకి 4500 చార్జ్ చేస్తారు. ఫ్రమ్ డెహ్రాడూన్ తీసుకెళ్తారు. ఓకే. ట్రాన్స్‌పోర్టేషన్ అక్కడ ఫస్ట్ డే హోటల్, దెన్ మనకి ట్రెక్కింగ్ స్లీపింగ్ బ్యాగ్స్ అండ్ టెంట్స్ ఇయన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ థీస్ 4 డేస్ ఫుడ్ గూడా ఈళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎక్సెప్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ డే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే అండ్ ఫిఫ్త్ డే. అండ్ ఇప్పుడేందంటే ఎర్లీ మార్నింగ్ 6 ఏఎం అయింది. సో, అంతా రెడీ అయ్యా. ఇంకా హోటల్ చెక్‌ఔట్ చేసి ఇక్కడి నుంచి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్‌లో ఉంది. అక్కడికెళ్ళాక టెంపోలో వాళ్ళే మనల్ని తీసుకెళ్తారు. అట్ అరౌండ్ 7:30 ఆర్ 8 డిపెండ్స్ ఆన్ ద పీపుల్. సో, మా బ్యాచ్‌లోనే ఒక 15 ఆర్ 17 పీపుల్ ఉన్నారు. అంతా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి. వాళ్ళలో ఇద్దరు అమ్మాయిలున్నారు. అండ్ మన జర్నీ స్టార్ట్ అయింది ప్రిన్స్ చౌక్ నుంచి. సో, టెంపోలో బయలుదేరాం. ఒక 10 అవర్స్ పడద్ది అక్కడికి రీచ్ అయ్యేసరికి. ఇక్కడ మధ్యలో ఏందంటే మేము ఒక 2 ప్లేసెస్ లాగాం. ఒకటి ముస్సెరీ లాగాం ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ ఇంకొక ప్లేస్ వచ్చి ఒక శాంక్రీకి నియర్‌గా ఫర్ లంచ్. ఇక్కడేమో మొత్తం ఘాట్ రోడ్ వస్తది. మొత్తం వ్యూస్ అంతా సినిమాటిక్‌గా ఉంటదంతా. మధ్యలో యమునా రివర్ వస్తది. ఆ యమునా రివర్ నుంచి చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం పక్కన. హాయ్ గైస్. ఇప్పుడే సాంక్రీకి వచ్చాను. టైం వచ్చి 6:30 అయింది. సో, 10 అవర్స్ జర్నీ. మొత్తం ఘాట్ రోడ్ కంప్లీట్లీ. అసలు కింద చూస్తేనే భయం వేస్తుంది. సో, డెహ్రాడూన్ నుంచి సాంక్రీకి వచ్చాము. ఇప్పుడు రేపు మార్నింగ్ ట్రెక్ స్టార్ట్ అవుద్ది. దెన్ ఇదంతా మా గ్యాంగ్. సో, నైట్ స్టే ఇక్కడే. ఇప్పుడు వచ్చి డిన్నర్ చేసే
శాంక్రీకి వచ్చున్నాం. 0 degrees -1 ఉన్నట్టుంది టెంపరేచరు. హ్యాండ్స్ కూడా షివరింగ్ అయిపోతున్నాయి. ఈరోజు ఏం చేసామంటే డెహ్రాడూన్ టు శాంక్రీకి వచ్చాం. 200 కిలోమీటర్స్ అనమాట. ఆల్మోస్ట్ 10 అవర్స్ జర్నీ తీసుకుందాం. 10 అవర్స్ అంటే మొత్తం ఘాట్ రోడ్స్ అనమాట. ఇదంతా నీకు మొత్తం మౌంటైన్స్ ఉండే ఏరియా ఇది. సో ఇప్పుడైతే నైట్ స్టే ఇక్కడే. ఇదే మనకిచ్చిన బెడ్. సో నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో రేపు మార్నింగ్ వచ్చి శాంక్రీ నుంచి జోడోకా తలాబ్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది, 4 or 5. సో అక్కడికి వెళ్ళి అక్కడ నైట్ అక్కడే బేస్ క్యాంప్ అక్కడ స్టే. తర్వాత వచ్చి జోడోకా తలాబ్ టు కేదార్కంత బేస్ క్యాంప్ అక్కడ. మనకి ట్రక్కింగ్‌కి కావాల్సిన ఐటెమ్స్ కొన్ని ఇక్కడ రెంటల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాకెట్, ట్రక్ షూస్, ట్రక్ పోల్, హెడ్ లైట్, హ్యాండ్ గ్లోవ్స్, ఫ్లాస్క్, ట్రక్ ప్యాంట్, పోంచో. అలా ఇంకొకటి మనకి లైక్ లగేజ్ క్యారీ చేయాలంటే ఒక 1400 ఇస్తే వాళ్ళే క్యారీ చేస్తారు. ఆ 3 డేస్ ట్రక్ ఏదైతే ఉందో వాళ్ళే మన లగేజ్ అంతా లిఫ్ట్ చేస్తారు. ఇక ఈ పర్సనే మన ట్రక్ లీడర్. ఇంకా నెక్స్ట్ 3 డేస్ ఇతనితోనే ట్రావెల్ చేయబోతున్నాం. ఇంకా అతనే మనకి గైడ్ చేస్తాడు అంతా నెక్స్ట్ 3 డేస్. ఎక్కడికెళ్ళాలా, రూటు, ఇంకా అక్కడ టెంట్స్ అండ్ ఫుడ్ అంతా అతనే చూసుకుంటాడు. ఇప్పుడేందంటే మనకి బ్రీఫ్ చేస్తున్నాడు. లైక్ వాట్ థింగ్స్ వీ నీడ్ టు క్యారీ, ఇంకా ఏమేమి రెంటల్ థింగ్స్ ఇక్కడ ఉంటాయి అయన్నీ ఇంకా బ్రీఫ్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడే ఇదే అనమాట మన కిచెను. ఇంకిక్కడే డిన్నర్ చేసేసి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ట్రక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.